వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి హిందీ విభాగంలో మనకి క్వశ్చన్ నెంబర్ 17 కింద కవి పరిచయం అనేది అడగడం జరుగుతుంది. అయితే ఈ విద్యా సంవత్సరంలో మనకి ఈ కవి పరిచయం అనేది 5 మార్కులకి అడగడం జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా రాయాలి, ఏ విధంగా రాస్తే 5 మార్క్స్ అనేవి మనం గెయిన్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఇక సెకండ్ లెసన్ చూసుకున్నట్లయితే సెకండ్ లెసన్ పద్ అనేది మీరాబాయి గారు రచించడం అనేది జరిగింది. కాబట్టి మీరాబాయి యొక్క కవి పరిచయం అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి విధంగా మీరు కనుక ఈ పాయింట్స్ అన్నీ రాసుకున్నట్లయితే మనం కవి పరిచయ సెక్షన్లో ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఇక కవి పరిచయానికి వెళ్ళినట్లయితే మీరాబాయి కా జన్మ. మీరాబాయి గారి యొక్క జననం అనేది 1503 में జోధ్పూర్ కే చౌకడీ గావ్ మే హువా. మీరాబాయి గారి యొక్క జననం అనేది జోధ్పూర్లోని చోట్కీ గ్రామంలో జరిగిందంట. ఉన్కే గురు రైదాస్ తే. ఈవిడ యొక్క గురువు గారు ఎవరంటే రైదాస్ గారు. ఉన్కే పతి కా నామ్. ఈవిడ యొక్క భర్త గారు ఎవరు అంటే భోజరాజ్ తా. ఈవిడ యొక్క భర్త గారి పేరు భోజరాజ్. ఉన్కి ప్రసిద్ధ రచన, మీరాబాయి గారు రాసినటువంటి రచనల్లో ప్రసిద్ధ రచన ఏంటి అని అంటే మీరాకే పద్ థా. అలాగే మీరానే, ఈ మీరాబాయి అంట భౌతిక జీవన్ సే నిరాశ హోకర్, తాను జీవిస్తున్నటువంటి ఆ భౌతిక జీవనం అనేది ఏదైతే ఉందో ఆ భౌతిక జీవనం నుంచి నిరాశ చెంది ఘర్ పరివార్కో త్యాగ్ దియా. ఘర్ ఇంటిని, అలాగే పరివార్కో త్యాగ్ దియా తన యొక్క కుటుంబాన్ని కూడా త్యాగం చేసిందంట. ఔర్ అప్నే ఆప్కో, తనని తాను శ్రీకృష్ణకు సమర్పిత్ కియా, తనను తాను శ్రీకృష్ణుడికి సమర్పించుకుందంట. క్యోంకి, ఎందుకు అనంటే వే శ్రీకృష్ణకే అనన్య భక్తింతి. ఆవిడంట శ్రీకృష్ణుడికంట అమితమైనటువంటి భక్తురాలంట. అపారమైనటువంటి భక్తి శ్రీకృష్ణుని మీద కలిగి ఉండటం వల్ల తాను నివసిస్తున్నటువంటి, తాను జీవిస్తున్నటువంటి ఆ భౌతిక జీవనం ఏదైతే ఉందో ఆ భౌతిక జీవితాన్ని వదిలేసి తను అపారంగా కొలిచేటువంటి, తను అమితంగా భక్తి చూపించేటువంటి శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆ శ్రీకృష్ణుని కంట తనను తాను సమర్పించుకోవడం జరిగిందంట. మీరాకో హిందీ और గుజరాతీ दोनों భాషాओं की కవయిత్రి మానా జాతా హై. మీరాబాయి గారినంట హిందీ భాషకి సంబంధించి అలాగే గుజరాతీ భాషకి సంబంధించినటువంటి కవయిత్రిగా అందరూ కూడా అనుకోవడం జరుగుతుందంట. ఇన్కీ భాషమే, మీరాబాయి ఏదైతే భాష వాడుతుందో ఆ వాడేటువంటి భాషలో అంట రాజస్థానీ, బ్రజ్ और గుజరాతీ కా మిశ్రణ పాయా జాతా హై. ఈవిడ రచించినటువంటి ఆ రచనలు కానీ లేకపోతే ఆ కవిత్వాల్లో కానీ ఈవిడ వాడేటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషలో రాజస్థానీ భాష, బ్రజ్ భాష అలాగే గుజరాతీ భాష యొక్క మిశ్రమం అనేది మనకి కనిపిస్తుందంట. అందులో ఆ పదాలు అనేవి ఎక్కువగా ఉంటాయంట. మీరాకి భక్తి. మీరా చూపించేటువంటి భక్తిలో దైన్య और మాధుర్య భావకి హై. దయ లేదా ఒక దీనత్వం అనేది తన యొక్క భక్తిలో కనిపిస్తుందంట. అండ్ దానికంటే ఎక్కువగా ఒక మాధుర్య భావం అనేది తను చూపించేటువంటి భక్తిలో ఎక్కువగా ఉంటుందంట. ఉనికి మృత్యు, ఆవిడ యొక్క మరణం అనేది 1546 మే హుయి. 1546లో ఈవిడ చనిపోవడం జరిగిందంట. ఇది మనకి మీరాబాయి యొక్క కవి పరిచయం. ఇంకా రాయొచ్చు కానీ మనకి 5 మార్క్స్కి కరెక్ట్గా సరిపోయే విధంగా చిన్న చిన్న పాయింట్స్తో ఎక్కువగా వచ్చేటట్టు మనం ఇలా ఇవ్వడం జరిగింది. మీరు ఇంకా చదివినట్లయితే దీనికి యాడ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ కనుక ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.